సిమ్రాన్ సింగ్. మన పంజాబ్ గబ్బర్ ప్రభామ్ సిమ్రాన్ సింగ్ 2000 ఆగస్టు 10న పంజాబ్లోని పటియాలాలో పుట్టిండు. పోరాడు 8 ఏండ్ల వయసు నుంచే బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ల ప్రాక్టీస్ మొదలుపెట్టిండు. మనోడికి క్రికెట్ అంటే పిచ్చి. పంజాబ్లో చిన్నప్పటి నుంచే అన్ని కేటగిరీల్లో ఆడుకుంటూ పైకి వచ్చిండు. అన్నట్టు ఈయన మన పంజాబ్ క్రికెటర్ అన్మోల్ ప్రీత్ సింగ్కు వరసకు తమ్ముడు, కజిన్ అవుతాడు. అరంగేట్రం అదరగొట్టిండు. 2018లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో ఇండియా తరపున లిస్ట్ ఏ మ్యాచ్తో ఎంట్రీ ఇచ్చిండు. అదే సంవత్సరం కింగ్స్ 11 పంజాబ్ టీం మనోడికి టాలెంట్ చూసి వేలంలో కొనేసింది. ఆ తర్వాత 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో టీ20లోకి, 2022లో రంజీ ట్రోఫీతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టిండు. ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టి నేడు రెడీ అని నిరూపించుకున్నాడు. ఐపీఎల్లో జోరు మనోడు పంజాబ్ కింగ్స్కు గట్టి నమ్మకంగా మారిపోయిండు. 2024 ఐపీఎల్ 156 స్ట్రైక్ రేట్తో 334 రన్స్ చేసిండు. 2025 ఐపీఎల్ అసలైన ఆట ఇక్కడనే చూపించిండు. 17 ఇన్నింగ్స్లల్లా 549 రన్స్ కొట్టిండు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదే టైంలో పంజాబ్ టీం తరపున 1000 రన్స్ చేసిన 7వ ప్లేయర్గా రికార్డు సృష్టించిండు. ప్రస్తుత ఫామ్ 2026 ఈ 26 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ మనోడిని 4 కోట్లు పెట్టి మరీ అట్టి పెట్టుకుంది. అన్నట్టుగానే రీసెంట్గా ముంబై ఇండియన్స్ మీద 39 బాల్స్లోనే 80 రన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 25 బాల్స్ల 51 రన్స్ కొట్టి గ్రౌండ్లో పుణకాలు తెప్పించిండు. డొమెస్టిక్ క్రికెట్లో కూడా తగ్గేదేలే అన్నట్టు 2025-26 విజయ్ హజారే ట్రోఫీలో 9 మ్యాచ్ల్లోనే 5 హాఫ్ సెంచరీలతో కలిపి 443 రన్స్ దాటి 2025-26 విజయ్ హజారే ట్రోఫీలో 9 మ్యాచ్ల్లోనే 5 హాఫ్ సెంచరీలతో కలిపి 443 రన్స్ దంచి కొట్టిండు. మనోడు ఇట్లానే ఆడితే టీమిండియాలో సెటిల్ కావడం పక్కా. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.